చెడిపోయాడు అంటుంటారు చూడండి. అంటే చెడిపోవటానికి కారణం ఎవరయ్యారన్నమాట? స్నేహితులు. ఈరోజు ఎన్నో అంటే ఘోరాలు, లేకపోతే ఎన్నో అంటే దారుణాలు జరగటానికి వెనక కారణాలు కూడా ఎవరుంటారో తెలుసా? స్నేహితులే ఉంటారంటే. ఒకడు వీడియో ఏది మంచి కెమెరా తెచ్చుకున్నాడు, ఫోటోషాప్ పెట్టి కెమెరా తెచ్చుకున్నాడు. సుమారుగా అంటే ₹1,00,000 పైబడి దాని వాల్యూ. అలాంటి కెమెరా తెచ్చుకున్నాడు. వీళ్ళ స్నేహితులు ఇద్దరు కూడా దాన్ని చూశారు. చూసి ఏం చేశారో తెలుసా? ఆ కెమెరాను తీసేసుకోవటానికి, కాజేయటానికి తీసుకెళ్ళి ఒక ప్రోగ్రాం ఉంది అని గుర్తు తెలియనటువంటి ప్రదేశంలోనికి తీసుకెళ్ళిపోయి అంటే ఆడిని చంపేసి ఆ కెమెరా తీసుకున్నారు. అంటే స్నేహితుల మధ్య ఎంత జాగ్రత్త ఉండాలి, లేకపోతే మీ స్నేహం ఎలాంటిది అన్నది మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా తన స్నేహం వల్లనే చెడిపోతున్నారు. అందుకే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అన్నాడు? దుష్ట సాంగత్యం అట మంచి నడవడిని చెరుపును అన్నాడు. చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అంటే మంచి స్నేహము ఉంది, చెడు స్నేహం కూడా ఉంది. మంచి స్నేహితులు ఉంటారు, కానీ చెడు స్నేహితులు కూడా ఖచ్చితంగా ఉంటారండి. లేరని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే స్నేహితుల మధ్య ఎన్ని తగాదాలు, స్నేహితుల మధ్య ఎన్ని గొడవలు. మీరు ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేసి ఒక్కసారి నెట్లో కనుక మీరు సెర్చ్ చేయగలిగితే మీకు ఎన్ని వస్తాయో చూడండి. ఒకసారి ఎన్ని వస్తాయో. అంటే ఒక స్నేహితుడు, ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు అండి. ఇది బెంగళూరులో జరిగింది. చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహితుడిని అంటే ఒక స్నేహితుడికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయి ఎక్కడ బెంగళూరులో కాపురం ఉంటున్నాడు. కాపురం ఉంటున్నప్పుడు అంటే ఆ స్నేహితుడికి మరొక స్నేహితుడు ఉంటాడు కదా, వాడి వివాహం అయిపోయినటువంటి స్నేహితుడి భార్య అతని స్నేహితులతోనే పరిచయాలు పెంచుకొని చివరికి అదే ఇంటికే వెళ్ళి అక్కడే కాపురం ఉండి చివరికి తన భర్తను చంపిన దాఖలు. అంటే స్నేహం పేరుతోనే మోసాలు, స్నేహం పేరుతోనే దారుణాలు, స్నేహం పేరుతోనే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు నిజంగా మీకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళో కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. అందుకంటే అన్నాడు, మీరు మోసపోకుడి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? నీ మంచి నడవడిలో కూడా ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది. ఒక సామెత మాట్లాడతారు చూడండి. ఒక సామెత, ఒక 10 రోజులు ఎక్కడో ఉంటే, ఒక చోట ఉంటే వారు ఏమైపోతారట? వీరవుతారు అన్నాడు. అంటే ఒక 10 రోజులు వేరే దగ్గర మనం కలిసి ఉండటం వల్ల, స్నేహం చేయటం వల్ల వాళ్ళలో ఉన్న లక్షణాలు, వాళ్ళలో ఉన్న అలవాట్లన్నీ కూడా మనకు వచ్చేస్తుంటాయి. ఖచ్చితంగా వచ్చేస్తుంటాయి. అంటే బైబిల్లో స్నేహితుల గురించి చాలా చక్కగా రాయించాడంటే, అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి, ఎలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు అన్నది అంటే బైబిల్లో ఎన్నో మాటలు మనకు రాయించాడు దేవుడు. ఎందుకంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అపవాది అనేవాడు నిజంగానండి ఏ రూపంలో మనల్ని మాయ చేసి, మనల్ని మభ్యపెట్టి, మనల్ని నాశనం చేస్తాడో తెలియదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. కనుక మిమ్మల్ని ఏం చేయమన్నాడు? ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది నైనా, జాగ్రత్త అన్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెబుతూ నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుడు గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అన్నాడు. అంటే ఇది మంచి స్నేహమా, చెడు స్నేహమా? మన నీతి ప్రవర్తనను మనం కాపాడుకోవాలి అంటే దేవుడి జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. దేవుడి జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. అందుకే ప్రారంభములోనంటే నేను బైబిల్ చదివేటప్పుడు కీర్తన గ్రంథం ప్రారంభపు అధ్యాయం, ప్రారంభపు వచనంలోనే అంటే ఒక మాట రాశాడంటే దావీదు మహారాజు. నిజంగా చాలాసార్లు ఆలోచించాను నేను, ఎందుకు రాయబడిందా ఈ మాట అని చాలాసార్లు ఆలోచించాను. కానీ ఏమని రాయించాడో ఒకసారి మనం చూద్దాము. ఒకసారి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము
మొదటి వచనం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా అని అన్నాడు. చూడండి ఏమంటే దావీదు గారు ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చిన వాడు అని దావీదు గురించి దేవుడు చెప్పాడు. మరి దేవుడి ఉద్దేశాల గురించి, దేవుడి ఇష్టాలను గురించి రాయకుండా ఏమని రాస్తున్నాడు? అక్కడ ఏమని రాస్తున్నాడు చెప్పంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా అన్నాడు. చూడండి అంటే ఎవరితో నీవు సహవాసం చేయకూడదు, ఎవరి ఆలోచన చెప్పున నువ్వు నడవకూడదు అన్నది ఎవరు చెబుతున్నారు? ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్పారు చెప్పండి? ఎందుకు చెప్పారు? కాబట్టి ఏదైనా ఒక మాట చెబుతున్నారు అంటే దాని వెనకాల వారు అనుభవించిన బాధ, దాని వెనకాల వాళ్ళు అనుభవించినటువంటి మేలు, ఈ రెండింటి విషయాలను గురించి ఎవరైనా ఒక మాట ఖచ్చితంగా చెప్తారు. ఏ విషయమైనా కానివ్వండి. అప్పుడప్పుడు చూడండి పెద్దలు ఏమండి వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. అనుభవాలు భవిష్యత్తులో ఎలా బ్రతకాలో, ఎలా ఎదగాలో, లేకపోతే ఎలా బ్రతికితే మనం నాశనం అయిపోతామో, ఎలా బ్రతకకపోతే మనం అంటే మంచిగా బ్రతకగలమో అన్నటువంటి అనుభవాలు పెద్దలు చెబుతుంటారు. కానీ దావీదు కుటుంబంలో ఒక ఏమిటి భరించరానటువంటి లేదా జరగనటువంటి ఒక ఘోరం దావీదు కుటుంబంలో జరిగింది. అందుకే అంటే యవనస్తులైన వారికి లేదా స్నేహితులైన వారికి అందరికీ కూడా ప్రప్రదంగా దావీదు తెలియచేయాలి అనుకున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండకూడదు అన్నాడు. చూడండి అపహాసకులంతా ఎక్కడో రెడీ అయిపోతారు. చూడండి ఒక 4-5 మంది స్నేహితులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? దేవుని గురించి మాట్లాడుకుంటారా, లేకపోతే అపహాస్యం చేస్తుంటారా? ఏం చేస్తుంటారు చెప్పండి? అపహాస్యం, నవ్వులాట కదా, నవ్వులాట. ఇప్పుడు అందరికీ తెలుసు కదండి, జబర్దస్త్ వచ్చేసితే అంటే ఆ 10 మంది ఈరోజు ఒక 4-5 మంది కూర్చుంటేనండి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ మాటలు మాట్లాడుకుంటారు? ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటుంటారు. అంటే నవ్వులాడుకోవటం, అపహాస్యం చేయటం అనేది ఈరోజు ఏమండి సమాజంలో ఒక పెద్ద పీటగా మారిపోయింది. అందుకే అపహాసకులు కూర్చుండు చోటు నువ్వేం చేయకూడదు అన్నాడు? అసలు కూర్చోకూడదు అన్నాడు. చూడండి అప్పుడప్పుడు చూడండి ఊరి బయట వెళ్ళేటప్పుడు అండి అక్కడ కాంపౌండ్ వాళ్ళ మీద లేకపోతే ఎక్కడో చెట్టు కింద అల్లరి మూకలు కూర్చుంటాయి. అల్లరి మూకలు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకుంటారు? కనీసం ఏమంటే దేవుని మాటకు తావేమైనా మనకు అక్కడ దొరుకుతుంది? ఆలోచించండి. ఎవరి కనబడుతుందా? కనిపించదండి. ఏం కనబడుతుంది మనకు? దేవుని మాట అక్కడ కనిపించదు. కనిపించేదంతా ఏది కనబడుతుంటుంది అంటే దుష్ట సాంగత్యానికి సంబంధించినటువంటి మాటలే మనకు కనబడుతుంటాయి. దౌర్భాగ్యమైన మాటలు, నోటి వెంట రాని మాటలు, చెవులు వినకూడని మాటలు మనకు వినబడుతుంటాయి. ఎందుకో తెలుసా? అపహాసకులు కూర్చుండు చోటు మీరు కూర్చుండకూడదు అన్నాడు. చూడండి దుష్టుల ఆలోచన చెప్పున మీరు నడవకూడదు అన్నాడు. ఈరోజు స్నేహితులలో నుండి ఒక చెడ్డ ఆలోచన ఏంటో చెప్పమంటారా? చెప్పమంటారా? తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, అంటే గురువుల మాట వినడు, బోధకుల మాట వినడు. కానీ ఎవరి మాట వింటుంటాడు? స్నేహితుల మాట. నిజంగా చెప్పండి, ఒక మొబైల్ కొనుక్కోవాలనుకోండి ఎవరిని సంప్రదిస్తాడో చెప్పండి? తల్లిని తీసుకెళ్ళి తీసుకుంటాడా? తండ్రిని తీసుకెళ్ళి తీసుకుంటాడా? ఒక డ్రెస్ తీసుకోవాలి ఎవరిని తీసుకెళ్తాడు? స్నేహితుడు. ఒక డ్రెస్ తీసుకోవాలన్నా, సెల్లు తీసుకోవాలన్నా, లేకపోతే తనకు అవసరమైనది ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా మొట్టమొదట సంప్రదించేది ఎవరు సంప్రదిస్తాడో తెలుసా? స్నేహితుడు.
కొన్ని ఏమిటి సమస్యలు లేదా కొన్ని విషయాలు తల్లిదండ్రులకైనా తెలియవు, కానీ ఎవరికి తెలుసుంటాయి? స్నేహితులు ఖచ్చితంగా తెలుసుంటాయంటే, ఖచ్చితంగా తెలుసు. అది మంచి అయినా చెడైనా. ఒక మాట చెప్పమంటారా? నిజానికండి ఒక మనిషిని చెడిపేవాడు ఎక్కువ ఎవరున్నారు అంటే స్నేహితులేనంటే. ఎందుకంటే మంచి స్నేహితులు అనేవాళ్ళు ఈరోజు లోకంలో కరువైపోయారు. ఒక మనిషిని మేలుకరమైనటువంటి మార్గమందు నడిపించేటువంటి స్నేహితులు ఈరోజు ఎవ్వరు లేరు. చూడండి, మీకు చూడండి, స్నేహితులు ఉంటారు కదా, మీకు కూడా స్త్రీలకు కూడా స్నేహితులు ఉంటారు, ఉండరా? ఉంటారండి. అంటే జడలు వేసుకునే సమయంలో చూడండి ఎలా ఉంటారు చెప్పండి. ఈమెకేమో అసలు నచ్చదు, రకరకాలు ఏమిటి జడల విషయాల్లో మీరు చూస్తానండి, మొత్తం తల నిండా జడలే. ఎందుకు చూసుకుంటారంటే నా స్నేహితురాలకి ఇలా నచ్చుతుందని చూసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. డ్రెస్ కోడ్ కూడా అలాగే చూడండి. ఈరోజు స్నేహితుల మధ్య చూడండి, బయటకు వెళ్తారు కదా, డ్రెస్ తీసుకోవడానికి వెళ్తారు కదా, ఎలాంటివి తీసుకుంటారు అంటేనండి మొత్తం చినిగిపోయినవి, అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు కనబడతాయి మనకు. ఇలాంటివి మనకు ఒకవేళ స్నేహితుడు చెప్పాడనుకోండి, ఖచ్చితంగా ఇవిడెట్లే తీసుకుంటాం. ఎందుకంటే ఆ స్నేహితుడికి ఇచ్చేటువంటి విలువ, స్నేహితుడికి ఇచ్చేటువంటి గౌరవం ఈరోజు ఎవరికి ఇవ్వట్లేదు? తల్లికి తండ్రికి ఇవ్వట్లేదు. చూడండి, తల్లికి తండ్రికి ఇవ్వట్లేదు. కానీ ఈ మాట ఎందుకు చెప్పాడు చెప్పమంటారు? దావీదు కుటుంబంలో జరిగినటువంటి ఒక ఘోర అవమానం, దావీదు కుటుంబంలో జరిగినటువంటి ఒక గొప్ప ఏమిటి నష్టం దావీదు కుటుంబానికి. అందుకే చెబుతున్నాడు తెలుసా, దుష్ట సాంగత్యం చాలా డేంజర్. దుష్ట సాంగత్యం చాలా డేంజర్. అందుకంటున్నాడు దుష్టుల ఆలోచన చెప్పును మాత్రం మీరు నడవకూడదు అన్నాడు. మీ స్నేహితుడు దుష్టుడైపోయాడా, నిన్ను కూడా వాడి ఆలోచన ప్రకారంగా నువ్వు బ్రతికావా, నిన్ను కూడా ఏం చేస్తాడు? చనిపేస్తాడు. ఏం జరిగిందో ఒక్క మాట చూద్దాం మనం. ఏం జరిగిందో ఒకసారి మీరు సమూయేలు 2వ గ్రంథం మీరు చూడండి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే, తర్వాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరియగు సహోదరి ఉండగా అన్నాడు. చూడండి, అంటే ఈ అబ్షాలోము ఎవరు చెప్పండి? అబ్షాలోము దావీదు కుమారుడు. దావీదు కుమారుడే కదా అబ్షాలోము, దావీదు కుమారుడు. ఈ అబ్షాలోముకి ఎవరున్నారట? ఒక సుందరియగు తామారు అనేటువంటి చెల్లెలు ఉందట. తామారు అనేటువంటి చెల్లెలు ఉంది. అయితే కంటిన్యూ చదవండి ఒకసారి. తర్వాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారును ఒక సుందరియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించి అన్నాడు. చూడండి, ఎవరు మోహించారట? ఎవరు అంటే అమ్నోను ఎవరు? దావీదు కుమారుడే. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడే. అంటే అమ్నోను దావీదు కుమారుడే, అబ్షాలోము కూడా దావీదు కుమారుడే. అయితే ఈ అమ్నోను అబ్షాలోము అయినటువంటి చెల్లెలైనటువంటి తామారుని ఏం చేశాడట? మోహించాడు అన్నాడు. చూడండి, మోహించాడట. అంటే ఇది చాలా వరకు ఏమంటే లోకంలో చాలా జరుగుతుంటాయి. చూడండి, చాలా జరుగుతుంటాయి. అంటే ప్రేమ పేరుతో అంటే ఎంతమంది ఎన్ని పిచ్చి చేష్టలు చేస్తుంటారు చూడండి ఒకసారి మీరు, ప్రేమ పేరుతో. కానీ ఇక్కడ దావీదు కొడుకు అమ్నోను తనకున్నటువంటి ఆ మోహం చేత ఎవరిని మోహించాడు అంటే చెల్లెలు మోహించటం ఏంటి? అసలు ఎంత దౌర్భాగ్యం చూడండి, చెల్లెలు మోహించటం ఏంటి? అంటే చెల్లెల మీద ఇష్టపడ్డాడట. ఇష్టపడి ఏం చేస్తున్నాడో ఒకసారి మీరు చూద్దాం. ఎందుకు ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈరోజు యువతకు దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప సందేశం ఇది. ఈరోజు దావీదు కుటుంబంలో జరిగినటువంటి ఘోర అవమానాన్ని గురించి దేవుడు తెలియచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఏం జరిగిందో అన్నది ఒకసారి మనం చూద్దాం. 2వ వచనంలో తామారు కన్య అయినందున ఆమెను ఏమి చేయవలనన్న దుర్లాభమని
అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయి ఉండెను అన్నాడు. చూడండి, మనోడు ఏం చేసుకున్నాడట? వ్యసనం పెట్టేసుకున్నాడు. ఆమెను ఎప్పుడు మోహించాలా, ఎప్పుడు అనుభవించాలన్నటువంటి ఆలోచనతో తిండి మానేసి ఏమిటి ఒక రోగిగ్రస్తుడిగా వ్యసనక్రాంతుడిగా మారిపోయాడండి. అప్పుడప్పుడు చూడండి, వాడి చాలా మంది ప్రేమించుకుంటున్నప్పుడు చూడండి, తిండి సరిగా తినరు, వాడి బట్టలు సరిగా వేసుకోరు, ఏదో పిచ్చోడిలా తిరుగుతుంటాడు. ఎందుకు తిరుగుతూ ఉంటావురా అని అడిగితే ఏం చెబుతుంటాడు తెలుసా? ఈరోజు చూడండి, ప్రేమించి పిచ్చోళ్ళైన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ఒకటి నేను చూశానండి, న్యూస్లో చూశానంటే, ఒకటి అతను మంచి బాడీ బిల్డర్, బాగా మంచి బాడీ బిల్డర్, చాలా మంచి ర్యాంక్ కూడా, అంటే ఒక మెడల్ సంపాదించేటువంటి ఆ స్థాయిలో ఆయన బాగా పోరాడాడు. అనగా ఆ పోటీలో గెలిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కానీ ప్రేమించిన అమ్మాయి తను మోసం చేయగానే అది పిచ్చోడైపోయాడు. చివరికి తీరా అతన్ని కలిసి పలకరించి ఏంటా అని విషయం తెలుసుకుంటే ఏం తెలిసిందో తెలుసా? తన ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేయడం వల్ల ఇలాగేమైపోయాడట? పిచ్చోడైపోయాడు. అంటే ప్రేమించాము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇతడు ఎలాంటి మోహం చేత చిక్కిపోయాడో ఎవరు అడుగుతున్నారో చూడండి. అక్కడ కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎవరు అడుగుతున్నారు? మూడవ వచనంలో చెల్లెలైన తామారును బట్టి ఎవరు చిక్కిపోయారు? అమ్నోను చిక్కిపోయాడు. అమ్నోను చిక్కిపోయంగానే ప్రతోడికి ఒక స్నేహితుడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఉంటాడా ఉండరు చెప్పండి. నాకు స్నేహితులు ఉన్నారు, మీకు స్నేహితులు ఉంటారు, అసలు మీకు స్నేహితులు ఉంటారు. నేను ఇందాక చెప్పాను, ఎవడి మాటనైనా, తల్లి మాటనైనా త్రోసేస్తాడు, తండ్రి మాటనైనా త్రోసేస్తాడేమో, కానీ స్నేహితుడి మాట మాత్రం ఎవడు త్రోసేయడు. చూడండి. అలాగే అమ్నోనుకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడట. ఎవడు? వాడి పేరు చూడండి, 3వ వచనంలో అమ్నోనునకు మిత్రుడొకడు ఉండేను అన్నాడు. చూడండి, అమ్నోనుకు కూడా ఎవరున్నారు? స్నేహితుడు. మరి ఈ స్నేహితుడు అంటే ప్రతిరోజు అమ్నోను చూస్తున్నాడు కదా, అమ్నోను చూస్తే ఆ చింతాక్రాంతుడై బక్క చిక్కిపోతున్నాడు. అప్పుడు స్నేహితుడు అడుగుతున్నాడు, ఎవరు అడిగాడు? అమ్నోను, నువ్వు రాజకుమారుడివి కదా, మంచి భోజనం తిని బాగా ఉన్నటువంటి వాడు ఎందుకు ఇలా చిక్కిపోతున్నావు అనగానే అప్పుడు సీక్రెట్ అనేది స్నేహితుడు చెప్తున్నాడు. చూడండి, ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ మీరు. అమ్నోను అనేవాడు ఒకడు ఉండేడు, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అన్నాడు. చూడండి, వీడు కూడా ఎవడట? దావీదు కుమారుడైనటువంటి షిమ్యా కుమారుడు. ఒక మాటలో చెప్పాలి అంటే దావీదు అన్న అయినటువంటి షిమ్యా అనేటువంటి కొడుకు ఎవరితడు? యెహోనాదాబు. అంటే షిమ్యా కుమారుడు, అలాగే దావీదు కుమారుడైనటువంటి అమ్నోను, వీళ్ళిద్దరు ఎవరట? స్నేహితులు. అయితే అమ్నోను స్నేహితుడు చాలా కష్టం కలిగిన వాడంటే, అక్కడ రాయబడిన పదం చూస్తే మీరండి ఏమని రాయించాడు చూడండి. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండేను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు అన్నాడు. చూడండి, బహు కపటం, మేలు చేయాలి అన్నటువంటి మనసు లేనివాడు, మేలు చేద్దాము అన్నటువంటి మనసు లేనివాడు, చాలా కపటం కలిగిన వాడు. అప్పుడప్పుడు చూడండి, స్నేహితులలో కూడా ఈ కపట స్నేహితులు ఉంటారు. ఎలా స్నేహితులు ఉంటారో తెలుసా? పైకి చాలా మంచి మాట మాట్లాడుతుంటారు, లోపల మాత్రం వరలు అమ్ముతుంటారు. ఇదే మీరు సామెతల గ్రంథంలో మీరు చూడండి. ఇదే మరలా ఇక్కడికే వస్తాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము మీరు చూడగలిగితే 26, 24 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలిగితే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగమున కపటము దాచుకొనును అన్నాడు. చూడండి,
వీడు స్నేహితుడు అని అమ్నోను అనుకున్నాడు. కానీ వీడు ఎవడో తెలుసా? యెహోనాదాబు అనేవాడు ఎవడో తెలుసా? నిజానికి కపటం కలిగిన వాడే, నిజానికి పగవాడు, నిజానికి తన అంతరంగంలో కపటం పెట్టుకున్నవాడు. అందుకే రాయబడింది ఆడు బహు కపటము కలిగిన వాడు అన్నాడు. అదే 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే మేలును కోరి స్నేహితుడు ఏం చేయాలట? గాయం చేయాలి. మేలు కోరిన స్నేహితుడు గాయం చేయాలి. కానీ పగవాడు మాత్రమే మిమ్మల్ని ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అన్నాడు. చూడండి, ఇప్పుడు అమ్నోను అంటే మేలును కోరే స్నేహితుడా, పగవాడా? ఎవరు చెప్పండి? పగవాడు. ఎలాగంటే వీడు బహు కపటం కలిగిన వాడంటే. అంటే అమ్నోను ఈ మాట ఏమంటే యెహోనాదాబుకి చెప్పంగానే యెహోనాదాబు ఏమని చెప్పండి? ఒక స్నేహితుడిగా, మేలును కోరేవాడుగా, సాటి స్నేహితుడికి మేలు చేసేవాడుగా ఏమని చెప్పండి? ఏమని చెప్పాలి? రే, అది తప్పురా, అది మంచిది కాదురా, ఆమె ఎవరో కాదురా, నీ తోడ పుట్టినటువంటి చెల్లెలు కదరా, ఏంట్రా ఈ పాడుబుద్ధి అని చెప్పటానికి బదులు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్పాడు ఒకసారి మీరు చూడండి. 4వ వచనం నుంచి మీరు చూడగలిగితే అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో నేను, యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము అంటున్నాడు. చూడండి, ఇటు స్నేహితుడు చెప్పే మాటలు, స్నేహితుడు పరో స్నేహితుడికి మేలు చేయడానికి బదులుగా లోపల కపటం పెట్టుకున్నవాడిగా, పగవాడిగా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో, అయితే మోహించావా? అయితే మంచిది, కానీ నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటో తెలుసా? ఇదిగో, నీవు రోగివైనట్టు ఒక వేషం వేసుకొని నువ్వు మంచం మీద పరుండిపో. అంటే ఇతడికి ఏమవుతుంది చెప్పండి? సిమియాకు కూడా ఏమవుతుంది? సిమియా కుమారుడైనటువంటి యెహోనాదాబుకు తామారు ఏమవుతుంది చెప్పండి? చెల్లెలే కదా. తన చిన్నయ్య కూతురు ఒక మాటలో చెప్పాలి అంటే, చెల్లెలి విషయంలో మరొక అన్న ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, మరొక స్నేహితుడిగా భావించిన వాడు ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు, ముఖం మీద 4 చెంప మీద 4 బాది బుద్ధి చెప్పవలసినటువంటి వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా మంది చూడండి ఇలాగే చెడిపోతారండి. చాలా మంది ఇలాగే చెడిపోతారు. మంచివాడు అని అనుకుంటున్నారు, కానీ మోసగాడిలా, పగవాడిగా ఎవరో ఒకరి మాటలు విని చెడు తలంపులు, చెడు దారుల మధ్య నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, ఈరోజు చూడండి, ఒక ఇద్దరు లేచిపోతున్నారు అంటే సహాయపడేవాడు ఎవడు చెప్పండి? స్నేహితుడే. ఆడికి కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతారో అన్నది చింత లేకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? సపోర్ట్ ఇస్తుంటారు. ఏమని సపోర్ట్ ఇస్తుంటారు? రే, ఎవ్వరు లేకపోయినా పర్వాలేదురా, ఈ సమాజమే నిన్ను ఎదురించినా పర్వాలేదు, స్నేహితులుగా మేము ఏం చేస్తాము? నిన్ను చూసుకుంటావురా, వచ్చేయరా అంటారు. ఎక్కడికి? బుద్ధి మాట చెప్పవలసిన వాడు గడ్డి తినే మాటలు మాట్లాడి, బుద్ధి మాట చెప్పవలసినటువంటి స్నేహితుడు లేనిపోనివి చెప్పి, ఈరోజు స్నేహితుల మధ్యన స్నేహితులను చెరిపేవాడు ఎవరు అంటే మరొక స్నేహితుడుగానే కనపడుతున్నాడు. చూడండి, అందుకే చెప్పాడు, దుష్ట సాంగత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. నా జాగ్రత్త, చెరిపేస్తుంది. మీకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీరు మీ స్నేహితులు మంచి వాళ్ళ, మీ స్నేహితులు చెడ్డ వాళ్ళ? మీకున్నటువంటి స్నేహితులు మిమ్మల్ని మేలు కోరే వాళ్ళ, మీకున్న స్నేహితులు కీడునైనా ప్రోత్సహించే వాళ్ళ? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎలాంటి వారితో మీరు స్నేహం చేస్తున్నారు చెప్పండి? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? ఈ యెహోనాదాబు లాంటి వాడితో స్నేహం చేస్తున్నారా? ఈ యెహోనాదాబు లాంటి స్నేహితుడు మీకున్నారా? ఈరోజు యువత గంజాయికి అలవాటు పడడానికి కారణాలు ఎవరు? ఈరోజు యువత చెడిపోవడానికి కారణాలు ఎవరు? తల్లి చెడిపోమంటుందా? తండ్రి చెడిపోమంటున్నారా? ఎవరు చెడిపోమంటున్నారు చెప్పండి? ఎవరు చెడిపోమంటున్నారు? స్నేహితులు కాదా? స్నేహం కాదా?
వాళ్ళు చేసే స్నేహం మంచిది కానప్పుడు వాడి జీవితం ఏమైపోతుందో తెలుసా? చెడుగా మారిపోతుందండి. అందుకే అన్నాడండి, దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవకూడదు నాయన. నీ స్నేహితుడు దుష్టుడు అనుకుంటే వాడి దుష్టులో నుంచి వచ్చే ఆలోచనలన్నీ కూడా ఎలాంటి ఆలోచనలో తెలుసా? దుష్ట ఆలోచనలు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందుకే నీతి ప్రవర్తన గలవారే మీరేం చేయాలన్నాడు? మేల్కొని, నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి. ఎవడో ఎన్నో మాటలు చెబుతాడు మిమ్మల్ని నాశనం చేయడానికి, ముంచివేయడానికి. కానీ ఆ నీతి ప్రవర్తన కలిగిన వాడిగా, దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్న వారిగా మీరు ఏం చేయాలో తెలుసా? అలాంటి తప్పుడు ఆలోచనలో మనలో ఎవడైనా పుట్టించిన అలాంటి తప్పుడు ఆలోచనలకు మనం ఏం చేయాలి? గండి పెట్టాలి. ఎందుకో తెలుసా? అందుకే రాయిస్తున్నాడంటే, ఒక స్నేహితుడుగా మంచి చేయడానికి బదులు ఏం చేస్తున్నాడు తెలుసా? చెడును ప్రోత్సహించాడు. చూడండి, చెడును ప్రోత్సహించాడు. అంటే ఆడు చెప్పిన మాటకు వీడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. అంటే 5వ వచనం నుంచి చదువుకున్నాం కదా, 5వ వచనం నుంచి చదువుతున్నాం. యెహోనాదాబు, నీవు రోగిమైనట్టు వేషం వేసుకొని నీ మంచము మీద పడుకొని ఉండుము, నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు. ప్లాన్ ఈడే చెప్తున్నాడు చూడండి. ఏం ప్లాన్ చెప్పండి. ఇదిగో, ఎలా మోహించిన నీ మోహానికి ఆమె ఎలా బలి అవ్వాలో ఇదిగో నేను చెప్తున్నాను, నేను చెప్పినట్టుగా నేను వింటున్నాను. చెప్పేశాడు. ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో, నీవు మంచాన పడుకుంటే రోగివయ్యావు అని వేషం వేసుకొని నువ్వు పడుకుంటే ఆ నోట ఈ నోట ఎవరికి తెలుస్తుంది? నీ తండ్రికి తెలుస్తుంది కదా. ఈ తండ్రికి తెలియగానే, అయ్యో కొడుకు రోగితో ఉన్నాడు అనగానే తండ్రి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి నేను చూడటానికి వస్తాడే. రావంగానే నీ ఒక కోరిక కోరాలి. ఏంటి ఆ కోరిక తెలుసా? అంటే రోగి అయినోడికి ఏ కోరికలు ఉంటాయి చెప్పండి? ఏ కోరికలు ఉంటాయి? ఈ రోగి అయినట్టు వేషము ధరించుకున్న ఇతడికి ఏ కోరిక కోరాలో కూడా చెప్పేశాడు. చూడండి ఏమని మాట్లాడాడు చూడండి. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు భోజనం పెట్టున్నట్లు సెలవిమ్మని అడుగుమని అతనితో బోధింపగా అమ్నోను పడక మీద పడుకొనెను అన్నాడు. చూడండి, స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు? స్క్రిప్టు యెహోనాదాబు రాసిచ్చాడు. స్నేహితుడు కదా. అందుకే స్నేహితుడు ఏది చెప్పినా గుడ్డిగా ఎవరు నమ్మకండి, ఎవరు నమ్మకూడదు. ఎందుకు తెలుసా? ఇలాంటి కపట స్నేహితులు ఉంటారు. ఇలాంటి అంతరంగంలో పగ ఉంచుకున్న స్నేహితులు ఉంటారు. ఎవరు చెప్పినా ఏది నమ్మకూడదండి. ఎందుకు తెలుసా? నీకు మేలు చేసేవాడైతే నేను ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. నీకు బుద్ధివాడే చెప్తాడు. నీవు తప్పు చేస్తుంటే నేను గద్దించేవాడెవడు? నీకు నిజమైన స్నేహితుడు. నీవు తప్పు చేస్తున్నా నిన్ను ప్రోత్సహించేవాడెవడు? అది నిజమైన స్నేహితుడు కాదు. అందుకే మేలు చేయి స్నేహితుడట నిన్నేం చేస్తాడట? గాయములు చేస్తాడట. చూడండి, గాయములు చేస్తాడు అన్నాడు. చూడండి, స్క్రిప్ట్ అంతా రాసిచ్చేసాడు. అప్పుడు మనోడు యాక్షన్ అనగానే వెళ్ళిపోయాడు. మనసు మీద వెళ్ళిపోయి పడుకున్నాడు. అంటే ఆ నోట ఈ నోట తండ్రికి తెలిసేసింది, దావీదుకి తెలిసేసింది. దావీదుకి తెలియగానే దావీదు ఎవరి పరుగులు వచ్చేసాడండి. కొడుకుని చూడటానికి వచ్చేసాడు. కొడుకుని చూడటానికి రావగానే కొడుకుతో ఏమండి ఎలా ఉంది నాయన అని అడుగుతున్నప్పుడు అంటే చెబుతున్నాడు. చూడండి ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. ఏమని చెప్పాడు? 6వ వచనంలో మీరు చూడగలిగితే 6వ వచనంలో అమ్నోను కాయలా పడనని రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి ఈ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఎవరి చేతో ఒకరి చేత పంపిస్తే ఈ రోగం ఏమవుతుంది? అసలు రోగం వచ్చిన వాడికి కావాల్సింది ఏంటి? తిండే. ఈ రోగంతో ఉన్నావు అంటే పంచ పరమాన్నం వండి పెట్టండి, మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? తినగలరా చెప్పండి? రోగంతో వచ్చిన వాడు నోరంతే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఏది తినాలన్నా తినిపించదంతే. కానీ మనోడి కోరికలు చూడండి, ఏం చేస్తున్నాడట? పైగా ఏమంటే రోగం వచ్చిన వాడికి కావలసినది మందులైతే మనోడికి ఏం కావాలట? భోజనం కావాలట. ఎవరైనా తింటారా చెప్పండి? మీకే రోగం వచ్చిందంటే మీకు అన్నీ తెచ్చి పెడుతుంటారు. అప్పుడప్పుడు చూడండి, తినక తింటుంటారు. తినక
అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఏమంటే ఈ రోగం ఉంది కదా తినాలమ్మా అంటే తినబుద్ధి కావట్లేదు అంటారు. ఎందుకు తినలేము? రోగం వచ్చిన వాడికి కావలసినది మందులు, కానీ మనుడు పైగా పోని ఏమండి ఆహారమే ఏమండి వడ్డించి తీసుకొస్తే తినాలి అని అన్న ఆశ కూడా లేదు. ఏ కోరికట ఆమె స్వయాన ఇతని అంతఃపురంలోనికి వచ్చి ఆమె తన చేతిలో వండి పెడితేనే తినాలన్న కోరిక. అందుకే దావీదుకు ఈ ప్లాన్ అర్థం కాలేదు. దావీదుకు వీడు వేసినటువంటి ఈ కపట వేషం అర్థం కాలేదు. అప్పుడు తల్లిదండ్రులు కూడా చూడండి, అన్నీ జరిగిపోయిన తర్వాత బాధపడుతుంటారండి. అన్నీ జరిగిపోయిన తర్వాత అమ్మో మాకు తెలియదండి, ఇవన్నీ మాకు తెలియదండి, కానీ ఇలా జరిగిందండి మోసం, ఏం చెయ్యాలండి అని బాధపడుతుంటారు. చూడండి ఎందుకు తెలుసా? స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రవర్తనకు పునాది ఎవడు అంటే మరో స్నేహితుడే వేస్తాడు. అంటే ఈ కోరిక ఏంటి? పిచ్చి కోరిక కాదంటారా చెప్పండి? ఇది పిచ్చి కోరిక కాదా? దావీదు కొడుకు అని నమ్మాడు. నా కొడుకు అని నమ్మి ఏం చేశాడో తెలుసా? ఇంకో సరే పంపిస్తాను నాయన, ఇంతే కదా నీ కోరిక, ఇంతే కదా నీ కోరిక. ఇదైనప్పుడు నీకు కాయల పడటం లేకపోతే నీకున్న రోగం తగ్గాలి అంటే ఇదే అనుకున్నప్పుడు పంపించేస్తాను నాయన. ఏంటి ఆమె నీ చెల్లే కదా, పంపించేస్తాను అంటే పంపించేశాడు. పంపించేయం కానీ జరుగుతున్న ఆ విషయాన్ని ఒకసారి మనం చదవగలిగితే 7వ వచనంలో దావీదు నీ అన్నకు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. తామారుకు పంపించేశాడు, వర్తమానం పంపించేసి అమ్మ తల్లి తామారు, నీ అన్న మా అమ్మునమ్మా బాధపడుతున్నాడమ్మా, రోగిగా ఉన్నాడమ్మా, అడికి ఏదో నీ చేతి వంట తినాలన్న ఆశ ఉందంటమ్మా, అదిగో వెళ్ళి ఏది కావాలో చేసి వండి పెట్టమ్మా కదండి. ఏ చెల్లైనా ఏమనుకుంటే చెప్పండి, అంటే చెల్లితోనే ఆ చెల్లి అన్నకు వండి పెట్టడం ఎంత సంతోషపడతా చెప్పండి, ఎంత సంతోషపడుతుంది. ఒక విచిత్రం ఏంటో చెప్పమంటారా? చెల్లిని అన్నే కడుపు చేశాడన్న మాట వార్తలు వింటున్నాం ఈరోజు సమాజం. చెల్లిని అన్నే కడుపు చేసేసి కోర్టుకెళ్ళేసి ఎలాగైనా ఆడితోనే పెళ్లి చేసేయని అంటున్నారు. ఎందుకు? మోసపోయింది చెల్లి, ఎందుకు? సమాజం ఎలా మారిపోతుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఇంత దౌర్భాగ్యమైన సమాజంగా మారిపోవడానికి కారణం ఎవడో ఒకడు దుష్ట సాంగత్యం మీరు చేశారు కనుకనే ఆ దుష్ట సాంగత్యం వల్ల మీ మనసు చెరపబడింది, దుష్టుడి ఆలోచనలు మీకు వచ్చాయి కనుకనే మీరు ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారు అని దేవుడు చెబుతున్నాడు. తామారుకి ఎప్పుడైతే కబురు పెట్టాడో తామారు పరుగున వెళ్ళిపోయింది ఇంటికి. పరుగున వెళ్ళిపోయి అన్నీ సిద్ధం చేసేసి పంపించేసేదండి, వంట పంపించేసేది. పంపించేయం కానీ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడో 10వ వచనం మీరు చూడగలిగితే 10వ వచనంలో 9 నుంచి చదవండి. 9 నుంచి అతడు పండుకొని ఉండగా 8 నుంచి కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్మోని ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి తన ఎదుట అప్పలములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అన్నాడు. చూడండి, చేసేసింది నా అన్న అనుకుంది, నా తోడబుట్టినవాడు అనుకుంది. వాడిలో ఉన్నటువంటి ఆ కపట వేషాన్ని ఎవరు తామారు గ్రహించలేకపోయింది, దావీదు గ్రహించలేకపోయేసరికి అన్ని చేసి పెట్టేసి వడ్డిస్తున్నప్పుడైనా తినాలి కదా, తినకుండా ఏం చేస్తున్నాడు చూడండి. 10వ వచనంలో వారందరూ బయటికి పోయిన తర్వాత ఎవరిని బయటికి పంపించేశాడు? తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరినీ ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. కానీ వీడి ఆలోచన, ఆమెను రమ్మటానికి ఆలోచన ఏంటి? ఆమెను పిలవనంపించడానికి, ఆమెను రప్పించడానికి, ఆమె చేత భోజనం వడ్డీ పెట్టమని అడగటానికి కారణం ఏంటో తెలుసా? ఆమెను మోహించాడు కనుకనే, ఆమె విషయంలో వీడు ఏదో తప్పుడు ఆలోచించాడు కనుకనే ప్లాన్ ప్రకారంగా ఆమెను పిలువనంపించుకుంటున్నారు. అందరి సేవకులన్నా బయటికి పంపించేసి ఆమె వడ్డిస్తున్నప్పుడు ఆమెను చేయి పట్టుకున్నాడట. చేయి పట్టుకోగానే ఆవిడ చాలా కలతపడిపోయింది, భయపడిపోయింది.
భయపడిపోయి తన భవిష్యత్తు గురించి చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? ఒక అన్నను మేలు కోరిన చెల్లెలుగా ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఏం చెప్పిందో చూడండి మీరు ఒకసారి. 11వ వచనం మీరు చూడగలిగితే 10 నుంచి చదవండి ఒకసారి. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను చేతి వంటకము నేను భుజించినట్టు దాని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పడమును తీసుకొని గది లోపల ఉన్న అతను అన్నయ్యకు అమ్నోని వద్దకు వచ్చెను. అతడు భుజింపవలన ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము. సిగ్గుండనక్కర్లేదు. ఒక చెల్లి చేతిని పట్టుకొని చెల్లి రమ్ము అనే మాట మాట్లాడటానికి అసలు సిగ్గు. ఒక రాజకుమారుడిగా దావీదుకు పుట్టిన దేవుడి ఉద్దేశాలన్నీ నెరవేర్చిన అతడికి పుట్టిన కుమారుడిగా ఎంత నీచమైన కార్యం చూడండి ఒకసారి. అనగానే భయపడిపోయి దిగులు పడిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనతో చాలా ప్రయత్నం చేసింది. అప్పటికి చెబుతుంది చూడండి. ఏమని చెప్పింది చూడండి ఒకసారి. ఏమని మాట్లాడింది అంటే, నా చెల్లి రమ్ము నాన్నతో శయనించమని చెప్పగా అతడు నా అన్నా నన్ను అవమానపరచుకోను వద్దన్నా. నువ్వు నా అన్నావు కదా, నా తోడ పుట్టిన వాడు, నువ్వు ఇలా చేయటం తగదన్నా. నువ్వు రాజకుమారుడు అన్నా, రాజు తర్వాత రాజసింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పాలించవలసినటువంటి నీవు ఇంతటి తప్పుడు వాచేయండి అన్నా అని అంటే ముఖం ముందే చెప్పేసింది. ఇదిగో ఏంటో తెలుసా? ఇది ఇజ్రాయేలీలకు ఇది తగదసు. మొట్టమొదటిగా నీకు తగదు. ఎందుకో తెలుసా? రాజు తర్వాత రాజు కావలసిన వాడు. అమ్నోను మొదటివాడండి, దావీదుకి మొదటివాడండి. అంటే రాజు తదనంతరం రాజసింహాసనాన్ని చేపట్టవలసిన వాడు వద్దు అన్నా, ఇది నీకు తగదన్నా. చూడండి అక్కడ ఏం మాట్లాడుతుందమ్మా. 12వ వచనంలో ఆమె నా అన్నాను అవమానపరచకము, ఇలాగూ చేట ఇశ్రాయేలులకు తగదు, ఇటు చార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకొందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు వగదువు అని ఆమె ఎవరితో చెబుతుంది? అన్నతో. అన్న, నీవు ఈ తప్పుడు కార్యక్రమం చేయడం వల్ల, ఈ తప్పుడు పని చేయడం వల్ల నీవు ఇశ్రాయేలుల ప్రజల్లో నువ్వు ఏమైపోతావో తెలుసా? దుర్మార్గుడైపోతావు. ఇది ఇశ్రాయేలులకు తగని కార్యము, వద్దన్నా అని చాలా బతిమలాడుకుంటుంది. దీని అంతటికి కారణం ఎవరు చెప్పండి? అంటే ఇంత జరగటానికి, ఇంత అవమాన కార్యమైనటువంటి ఆ కార్యం జరగటానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? స్నేహితుడండి, యోనాథన్. ఎవరు? యెహోనాదాబు. స్నేహితుడే కారణం కాదా? అందుకేనండి దేవుడు దావీదు గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పిన మీరు నడవకూడదు నాయన. ప్రారంభంలోనే ఎందుకు మాట్లాడాడో తెలుసా? తన కుటుంబంలో జరిగినటువంటి ఒక దుష్టుని ఆలోచన ప్రకారంగా తన కుమారుడైనటువంటి అమ్నోను విన్నాడు కనుకనే ఇదిగో అలాంటివి జరగకూడదు, అలాంటివి అస్సలు జరగకూడదని ఏం రాయిస్తున్నాడు తెలుసా? నాయన దుష్టుల ఆలోచన చెప్పిన మీరు నడవక పాపల మార్గాన మాత్రం మీరు నిలవకండి. పాపల మార్గాన్ని నిలవకండి. వాడు దుష్టుడు, ఎన్నో ఆలోచనలు కలిగిస్తాడు. ఆ ఆలోచనలు మీరు ఏం చేయాలో తెలుసా? ఆ ఆలోచన ప్రకారంగా మాత్రం మీరు నడవకండి. ఎందుకంటే కపటం కలిగిన వాడిగా దుష్టుడిగా ఒకనాడు యెహోనాదాబు ఉన్నాడు. వాడి ఆలోచన భిన్న అమ్నోను ఎంత పాతకానికి ఒడిగట్టాడో మీరు చూడండి ఒకసారి. ఎంత పాతకానికి ఒడిగట్టాడో. చివరికి ఏమైపోయింది తెలుసా? అమ్నోను చంపబడ్డాడు. తన అబ్షలోముకు తెలిసింది విషయం. అబ్షలోముకు తెలిసింది నీ అన్న పాడు చేశాడు కదా అని విన్న తర్వాత అంటే చాలా కృంగిపోయాడు. ఏం మాట్లాడకుండా తను చంపడానికి ప్లాన్ వేసుకున్నాడండి. అబ్షలోము ప్లాన్ వేసుకున్నాడు. ఒకరోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తన తండ్రికి కబురు పెట్టాడు. ఏంటో తెలుసా? నా అన్న అయినటువంటి అమ్నోను నా ఇంటికి విందుకు రమ్మని కబురెట్టాడు. అండి విందుకు రమ్మని కబరెట్టంగానే అండి రాజు పర్మిషన్ చేత అబ్షలోము అమ్నోను వచ్చేసాడు. అబ్షలోము ఇంటికి రావంగానే చాలా మత్తుడుగా ద్రాక్షరసం తాగించేసి తనతో ఉన్నటువంటి అబ్షలోముతో ఉన్నటువంటి సేవకులతో చెప్పాడు. బాగా మత్తుడైనప్పుడు చంపేసేయండి అనగానే చంపేశారు. చూడండి ఇప్పుడు 27వ వచనంలో మీరు చూడలేదు. 27వ వచనంలో అబ్షలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చి
ఇచ్చాను. అంతలో అబ్షలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి ఉండుట మీరు కనిపెట్టుకొని ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞయించి ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే ప్లాన్ వేశాడో ఇతడు వెళ్ళిపోయాడు, భోజనం చేశాడు, మత్తుడై ఉన్నాడు. మత్తుడవంగానే అబ్షలోము తన పరివారంతో చంపేసేయండి అన్నాడు. చివరికి చంపేశాడు. దీనికి కారణం ఎవడు చెప్పండి? ఒకడు మరణానికి, ఒకడు దుష్ట కార్యానికి వడికట్టడానికి కారణం ఎవడు? స్నేహితుడు. చాలా జాగ్రత్తగా ప్రేమ దేవుడు. ఏ స్నేహితులను నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను అందరూ నమ్మించి గుర్తుకోసేలా. నిజం చెప్తా, ఈరోజు మంచి స్నేహితుడు అంటే ఎవ్వరూ కనిపించరు. చూడండి, మంచి స్నేహితుడు అంటే ఎవ్వరూ కనిపించరు. మీకా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయించాడు. ఒకసారి మీకా గ్రంథం మీరు చూడండి. ఒకసారి మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. సార్ 5వ వచనంలో మీరు చూడగలిగితే, 7వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడగలిగితే స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు అన్నాడు. చూడండి, ఏడండి నా చెడ్డీ దోస్త్ అండి అంటారు. చెడ్డీ దోస్త్ నీకు ఏం చేస్తాడు? ముడ్డికి వాతలు పెడతాడు అన్నది ఎప్పుడు తెలుస్తుంది? అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? నీ స్నేహితుడిని నమ్ముకోవద్దు నాయన, ఎందుకంటే మంచివారు లేడు, మంచి మనిషి లేడు. నీకు మేలు చేసే స్నేహితుడైతే నువ్వు బాధపడినా పర్వాలేదు, నీకు మంచి మాటలు చెప్తాడు. అందుకే అన్నాడు కదా, నీవు స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు, నీ ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు అన్నాడు. చూడండి, ఎవరు నమ్మకూడదట? స్నేహితులు. ఇప్పుడు వెళ్ళి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పడం చూద్దాం అంటారా? చాలా జాగ్రత్త అండి. దేవుడు ఎన్ని మాటలు చెప్పండి. మనల్ని హెచ్చరించటానికి, మనల్ని ఒక సక్రమైన నీతి మార్గాన మనల్ని నిలబెట్టడానికి అంటే ఇంత విన్నా కూడా మరలా మేము పోయి గోతులో పడతాం అంటే ఎవరు చేస్తారు? ఈరోజు చూడండి, ప్రేమ పేరుతో మోసపోతున్న వాళ్ళు, ప్రేమ పేరుతో అంటే నానా తండ్రులు చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు చెప్పండి. ప్రేమించేటప్పుడు అట తల్లి గుర్తుకు రాదట, తండ్రి గుర్తుకు రారట, ఎవరు గుర్తుకు రారు. కానీ తీరా ప్రేమించి మోసం చేసేసిన తర్వాత అప్పుడు బోరుని ఏడు చేస్తుంటారు. ఇప్పుడు ఎవరు ఏడమన్నారు, అప్పుడు ఎవరు నమ్మన్నారు, ఇప్పుడు ఎవరు ఏడమన్నారు చెప్పండి. చాలా తప్పు. ప్రేమ పేరుతో చేసే ప్రతి మోసం అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని మాత్రం మీరు గమనించండి. దేవునికి వ్యతిరేకమైన కార్యం. ఇందులో కూడా ఎవరి హస్తం ఉంటుందో తెలుసా? ఇందులో కూడా ఎవరి హస్తం ఉంటుందో చెప్పండి. ప్రాథమికంగా ఎవరి హస్తం ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఏమైనా ప్రేమించమని చెప్తారా? ఎవరు ప్రేమించమని చెప్పరు. ఎవరు చెప్తుంటారు? స్నేహితుడే. చాలా జాగ్రత్త. దుష్ట సాంగత్యము, మంచి నడవడిని కూడా మీరు బాగా బ్రతుకుతున్నా కూడా దుష్టిని సహవాసం చేశారా, వాడితో సాంగత్యం చేశారా, మీ మంచి నడవడి కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది. ఖచ్చితంగా చెడగొట్టేస్తారు. చాలా జాగ్రత్త పడాలి. అందుకంటున్నాడు, ముఖ్య స్నేహితుడిని కూడా నువ్వేం చేయకూడదట? నమ్ముకొనవద్దు. ఈడు నా ప్రాణ స్నేహితుడు అంటాడు. అంటే ప్రాణం ఇచ్చేదంత స్నేహితులు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ప్రాణం ఇచ్చేదంత స్నేహితులు ఎవరున్నారా? ఎవరుంటారు చెప్పండి? ప్రాణ స్నేహితుడు అంటాడు. అంటే నా చెడ్డీ దోస్తుంటారు కదా, చెడ్డీ దోస్తుంటారు. ఆ చెడ్డీ దోస్తే నిన్ను ఏమంటే ప్రమాదంలో నెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఎంత జాగ్రత్త పడాలో, సమాజంలో మనం ఎంత చక్కగా బ్రతకాలో మీకు అర్థం కావడానికి ఈ విషయాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్త ప్రేమ దేవుడి పిల్లరా. ప్రేమ విషయం కానీ, స్నేహం విషయం కానీ, మరొక విషయం కానీ ఏ విషయంలోనైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశామా మన జీవితం అనేది అతలాకుతలం అవ్వక తప్పదు. ఇది మాత్రం వాస్తవం.
అంటే అంత ప్రేమించే స్నేహితుడు, అంత మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చూసి మనం చూపించుకుందాం. సామెతల గ్రంథం మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం మీరు చూడగలిగితే 17వ వచనంలో 27వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం చూడండి. 17వ వచనంలో ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అన్నాడు చూడండి. చెలికాడు అంటే ఏంటి? చెలికాడు అంటే ఎవరు? స్నేహితుడు. అంటే మరొక స్నేహితునికి ఏం పుట్టించాలట? వివేకం. ఇనుము చేత ఇనుము ఎలాగైతే పదునవుతుందో మరొక స్నేహితుడి చేత మరొక స్నేహితుడు ఏమండి వివేకి అవ్వాలి, మంచి మార్గాన నడవాలి, నీతి ప్రవర్తన కలిగి బ్రతకాలి. అలాంటి వాడండి నీకు స్నేహితుడు. నిన్ను మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటల చేత నిన్ను వంచి కపట వేషం ధరించుకొని నిన్ను ఎక్కడో పాపంలో పడవేసేవాడు నీకు స్నేహితుడు కాదు. అందుకన్నాడు ఒకటి చెలికాడట మరొకనికి ఏం చేస్తాడట చూడండి. ఇనుము చేత ఇనుము పదునకును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అన్నాడు చూడండి. నీవు చెడిపోవాలన్నా ఎవడు నీకు? స్నేహితుడే. నువ్వు అలాంటి దుష్టులతో నీ జీవితం అంతా ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎవరితో సంగతి? ఎవరున్నారు ఈ లోకంలో? మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? నా ప్రాణ స్నేహితుడు అంటాడు. ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? ఎవ్వరు లేరండి. ఎవరు తెలుసా? ఒకే ఒక్కరు కనపడతారు మనకి. ఎవరు? మనల్ని మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడు ఎవరు? ఒకటి చెప్పండి. ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు. అంటే నీవు పాపం చేసి ఇది పాపము అని చెప్పగలిగేటువంటి స్నేహితుడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అంటే నీవు పాపం చేసినా నిన్ను పవిత్రపరుచుకొని మంచిగా నీతిగా బ్రతకాలని బోధించిన వారు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అంటే చివరికి మన కొరకు ఏం పెట్టాడట ఆయన? ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు. అలాంటి స్నేహితుడిని వెళ్ళి ఎలా బ్రతుకుతారు చూడండి. స్నేహితుని కోసం సంఘానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు లేరా? నా స్నేహితుడు వస్తే నేను వస్తాను. అప్పుడప్పుడు చూడండి ఆడవాళ్ళు ఇది బాగా జరుగుతుంటుంది చూడండి. బాగా చిన్ననాటి నుంచి బాగా మంచి ఫ్రెండ్షిప్ అనుకోండి. స్త్రీలు మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏం చేస్తారో తెలుసా? ఈరోజు స్నేహితురాలు వెళ్ళకపోతే ఆమె కూడా ఏమవుతుంది? సంఘానికి రాదు. దీనికి వెళ్తే ఇద్దరూ కలిసి వెళ్తారు, వెళ్తే ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు. చివరికి చనిపోయిన తర్వాత ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి. అది స్నేహం అంటే కదా. ఈరోజు అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారంటే. కానీ నిన్ను నీతి ప్రవర్తన గలవారే మేలుకొల్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిన్ను చెలికాడిని వివేకం పుట్టించే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారే నిజమైన స్నేహితులు. వాక్యం చెప్పేవాడు నీకు స్నేహితుడు. నీకు మంచి మార్గాన్న బోధించేవాడు నీకు స్నేహితుడు. అలాంటి వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్షిప్ డే అని. లోకంలో తాగుతుంటాడు, తాగుతున్న వాడికి ఈడు నా స్నేహితుడిని ఏం చెప్తావు పోయి? ఫ్రెండ్షిప్ డే అని ఏమండి వాడిని ఏం చేస్తావు? విసిట్ చేస్తావు. తాగుబోతుడు నీకు స్నేహితుడు అయితే ఏ రోజు ఒక రోజు నీకు కూడా ఏం అలవాటు చేస్తాడు? ప్రారంభంలో చూడండి కూర్చున్నప్పుడు అసలు నీకు అలవాటే లేదు. అప్పుడప్పుడు అరే ఆ తాగడానికి వెళ్దారా అంటే నాకు అలవాటు లేదరా అంటే నీవు తాగాల్సిన అవసరం లేదరా, నువ్వు కోక్ తీసుకో మేము అది తీసుకుంటా ఉంటారు. చివరికి వాడికి తెలియకుండానే కోక్లో ఏం కలిపేసి ఉంటారు? వైన్ కలిపించేసి తాపేసి వాడికి అలవాటు అయిపోగానే చిన్నగా రే భయపడుతున్నాను రా నేను అంటుంటాడు. అంటున్నా కూడా వీడు ఏం చేస్తుంటాడు తెలుసా? రే భయపడాల్సిన అవసరం లేదురా, మీరు తాగట్లేదా, మాకు అలవాట్లేదా, ప్రారంభం నుంచి ఇదేనా మాకు, మేము చిన్నగా అలవాటు చేసుకున్నారా అంతే అంటాడు. చిన్న మూతలో వేసిస్తాడు, తాగేస్తాడు. తర్వాత మూత మీద మూత, తర్వాత ఏమైపోతుంది? పెద్ద బాటిలే అయిపోతుంది. ఎవడు నేర్పాడు అది? అందుకే దుష్ట సాంగత్యము మీ మంచి నడవడిని చెరుగుతుంది అన్నాడు చూడండి. అందుకే మూర్ఖమైన ఈ తరము వారికి మీరు ఏమవ్వాలట? వేరే బతకండి అండి.
చెడిపోయిన వాడితో నీ స్నేహం ఏంటి చెప్పండి? నీ స్నేహితుడిని మంచిగా రాబట్టుకోవాలంటే వాక్యం చెప్పండి. అలాగంటే వాడి చెడిపోయిన వాళ్ళతో స్నేహం చేయకూడదంటే చేయకూడదు. ఎందుకో తెలుసా? జ్ఞాని అయినటువంటి సొలొమోనే వాడి మోయాబు రాండ్లతో స్నేహం చేసి ఏం చేశాడు? వాళ్ళతో సహవాసం చేశాడు కదా, సాంగత్యం చేశాడు కదా. ఏమైపోయాడు చెప్పండి? నాశనం అయిపోయాడు. అనగా యేసుతో సహవాసం. దేనితో సహవాసం? యేసుతో సహవాసం, దేవుడితో సహవాసం, సంఘంతో సహవాసం. నీ స్నేహం ఎవరితో ఉండాలి చెప్పండి? ఇప్పుడు నీ స్నేహం ఎవరితో ఉండాలి? దేవుడితో, క్రీస్తుతో, సంఘం. అందుకే ఒక మాట చూస్తాను ఈ సందర్భంలో. ఆ మాట జ్ఞాపకం వచ్చింది కనుక చూపిస్తున్నాను అంతే. కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు నమ్మాలంటే ఎవరు నమ్మాలి? దేవుడినే నమ్మాలి, యేసునే నమ్మాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. మరి ఎవరితో సహవాసం చేయమన్నాడు చెప్పండి? ఎవరితో సహవాసం చేయమన్నాడు? సహవాసం చేయమన్నాడు? నమ్మదగిన దేవుడు చెబుతున్నాడు ఎవరితో సహవాసం చేయమని. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడి సహవాసము పిలిచాడు. సంఘంతో సహవాసం చేయమంటే ఎవరితో చేస్తాం? స్నేహితులతో, దుష్టులతో. మరి జీవితాలు ఎలా బాగుపడతాయి? కనుక ఈ స్నేహం అనేది ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మంచి నిర్ణయాలతో నేను తప్పు మార్గాన నడిపించే స్నేహం నీకు వద్దు. ఎలాంటి స్నేహం కావాలి? నీకు వివేకం పుట్టించే స్నేహం, నిన్ను మంచి మార్గం, నువ్వు గాయపడినా పర్వాలేదు నీకు మేలు చేసే స్నేహం. అలాంటి స్నేహితులు ఎవరు ఉన్నారు ఆలోచించండి. వాక్యం చెప్పేవాళ్ళని, దేవుడేనండి, సంఘమేనండి, అలాంటి వారితో మీరు సహవాసం ఉండండి, స్నేహం చేయండి. కానీ లేనిపోని సంఘానికి వ్యతిరేకమైన లేదా దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యం చేసినా, ఏ విధమైన ఆలోచనలో మనం ఉన్నా ఖచ్చితంగా మన జీవితాలు నాశనం అవుతాయి. దెబ్బతినక తప్పదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు విన్నమాట మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో హెచ్చరిక మాటలు రాయించారు తండ్రి. మా జీవితాలలో మేము ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, ప్రతి మాట మీరు తండ్రిగా మా మేలుకోరు మీరు రాయించారు తండ్రి. రాయబడిన ప్రతి మాటను వింటున్నాం మేమంతా కూడా. జాగ్రత్త పడి మా లోపాలు, మా తప్పులన్నిటినీ మేము సరిచేసుకుంటాం. కేవలం తండ్రి మీకు మహిమార్థమై, కేవలం తండ్రి మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా మమ్మల్ని అందరినీ నిలవపెట్టమని మేము కోరుకుంటాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వచ్చి ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు ఎలాంటి ఆలోచనతో బ్రతుకుతున్నారో మీకు తెలుసు. ఒకవేళ మీ పిల్లలు తండ్రి తప్పుడు మార్గాన ప్రయాణం చేయగలిగితే అది తప్పు అని మీ పిల్లలకు మీ మాట ద్వారా హెచ్చరిస్తున్నాను. మార్చుకొని చక్కగా బ్రతికి నాయనా మీకు అపకీర్తి తెచ్చే పిల్లలుగా, సంఘానికి అపకీర్తి తెచ్చే పిల్లలుగా ఉండకుండా కేవలం తండ్రి మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా, మిమ్మల్ని కీర్తించే పిల్లలుగా పిల్లలందరినీ మీరు నిలబెట్టమని కోరుకుంటున్నాను. నాయనా నాతోటి నాయనా సేవకులైన ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలకి చక్కటి జ్ఞానాన్ని, చక్కటి నాయనా తోడును మీరు అనుగ్రహించండి. అలాగే తండ్రి అనేక ప్రాంతాలలో సేవ చేసి అనేక మందిని నాయన మీ ఎద్దుకు నడిపించే పిల్లలుగా మీ పిల్లలందరూ మీరు నిలవగలుగుతారు తండ్రి. మేమంతా కూడా ఒకే మాటతో ఏకాభిప్రాయం కలిగిన వారిగా కేవలం మీ సేవ చేస్తూ ముందుకు మా జీవితాన్ని ముగించుకుంటూ సహాయం అనుగ్రహించమని కోరుకుంటాం. మరొకసారి సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాను. తోడుగా ఉండండి, సహాయం అనుగ్రహించమని, సంఘంలో ఉన్న ప్రతి లోపాన్ని మీ మాట ద్వారా సరిచేసి
నేను చక్కగా మీ యందు అభివృద్ధి పొందగలటకు సహాయం నన్ను దయచేయమని కోరుకుంటున్నాను. క్రీస్తు పేరు కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. మంచిది పిల్లలు.